వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. రాజకీయాల్లో జగన్ ఒక సంచలనం. ఏది చేసినా కూడా ఒక సంచలనంగా మారుతుంది. ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా కీలకంగా ఉంటాయి. గతంలో తీసుకుంటే సంక్షేమ పథకాలు ఏవైతే చెప్పారో ఈ సంక్షేమ పథకాలు అమలవుతాయా, అమలు చేయగలడా, అమలు చేయలేడు, 3 నెలలే, 6 నెలలే, 7 నెలలే, 8 నెలలే అన్నారు. దాదాపు 4.5 సంవత్సరంగా ఆయన కష్టాలు ఆయన పడుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తనదైన శైలిలో ముందుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇప్పుడు కూడా అందరికంటే ముందుగా సర్వే నివేదికలు తెప్పించుకోవడం, సర్వేలు నిర్వహించడం, అలాగే ఆ సర్వేల ఆధారంగా అభ్యర్థుల మార్పు ఏది జరిగినా పర్వాలేదు, అభ్యర్థులను ఏ విధంగా సర్వేలు వచ్చాయో దాని ప్రకారం అభ్యర్థులను మార్చి కొత్త అభ్యర్థులను ముందుకు దించి ముందుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగా ఆయన అభ్యర్థులను మారుస్తూ సర్వే అందరినీ ఎమ్మెల్యేలను పిలవడం, వాళ్ళతో మాట్లాడడం, ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరు తప్పుగా ఉన్నారు, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలు ఉన్నాయి, ఇలా ఉన్నాయి, ఇందువల్ల అభ్యర్థులను మారుస్తున్నామని చెప్పి వారిని బుజ్జగించడం, అలాగే అభ్యర్థులను మార్పు, కొత్త అభ్యర్థులను ఎన్నిక చేయడం, అంటే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల ఆధారంగా ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది అన్నది సర్వేల ఆధారంగా తీసుకొని ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయన పలుమార్లు సర్వేలు నిర్వహించి అభ్యర్థులను మారుస్తూ ప్రకటన చేస్తూ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కూడా 2 సార్లు అభ్యర్థులను మార్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తోంది. ప్రధానంగా ఆయన తీసుకుంటే ఇన్ఛార్జ్లు మొదటి విడతగా 11 మందిని మార్చారు, సెకండ్ లిస్టులో 27 మంది, మూడో లిస్టులో 21 మంది, నాలుగో లిస్టులో 9 మంది, ఇలా 4 విడతలో 58 అసెంబ్లీ, 10 లోక్సభ స్థానాలు ఇన్ఛార్జ్లను మార్చారు. ఇప్పుడు 4 విడతలు మొత్తంగా 58 అసెంబ్లీ, 10 లోక్సభ స్థానాలు మార్చినటువంటి వైఎస్ జగన్ త్వరలోనే మరో 2 విడతల్లో అభ్యర్థులను మారుస్తారు అన్నది సమాచారం. ప్రధానంగా 4 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను మార్చేటువంటి అవకాశం ఉంది అనేది మనకున్న సమాచారం. సో ఈ విధంగా అభ్యర్థులను మారుస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. అసంతృప్తులను కూడా బుజ్జగిస్తూ ఉన్నారు పార్టీలో కొంతమంది పెద్దలు. సో రానున్న ఎన్నికలు గెలిచిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక కీలక పదవి ఇస్తామన్నట్టు ముందుకు సాగుతూ ఉన్నారు. ఈసారి అయితే పార్టీ అభ్యర్థుల ప్రకటనలో ఇతర పార్టీల కంటే కూడా వైఎస్ఆర్సీపీ ఒక అడుగు ముందుకుంది, ఒక అడుగు ముందుకేసి వెళ్తుంది. సో రానున్న ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్తారు, అందరికంటే కూడా ప్రత్యేకంగా తమ నవరత్నాలు ఏవైతే నవరత్నాలు తీసుకొచ్చి నవరత్నాలతో ముందుకెళ్తూ ఉన్నారు, రానున్న ఎన్నికల్లో ఎటువంటి మేనిఫెస్టోతో ముందుకెళ్తారు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్, నమస్కారం.